హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనంటే మీ పూజారి. మీరంతా బాగున్నారు ఫ్రెండ్స్. మీరు బాగుండాలని చెప్పి దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి కేరళ అక్కోళ్ళు వచ్చారు ఫ్రెండ్స్. మకానికి ఐబ్రో చేయించుకొని సెమా తీసుకునేందుకు వచ్చారు. అక్కోళ్ళు ఫ్రెండ్స్ కంపెనీలో పనిచేస్తారు. సాపర్ పోతున్నారంట. ముగ్గురు వచ్చారు ఫ్రెండ్స్. అక్కా చెల్లెలు ఇద్దరు వచ్చినారు. ఒక వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది ఫ్రెండ్స్. ఐబ్రోస్ మీసాలకు తీస్తాను ఫ్రెండ్స్ నేను వాళ్ళకి. సరేనా? ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? అమ్మాయికి ఎంటికలు ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్, నస్తానే అని చెప్పి గూలుపుల్ల తీసుకొని ఫస్ట్ శమా తీస్తున్నానండి. అది ఎంటికలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ శమా తీసి మళ్ళీ థ్రెడ్డింగ్ తీస్తాను ఫ్రెండ్స్. మీరు ఏం తిన్నారు, ఎలా ఉండాలి ఫ్రెండ్స్? తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేశాను ఫ్రెండ్స్. నేనైతే సంగట చేసినాను ఫ్రెండ్స్. సంగట చేసి టమాటాలు బజ్జీ చేశాను, తిన్నాను ఫ్రెండ్స్. అది ఈ పక్క కూర్చోండొచ్చు. ఆ పాప డ్రెస్ వేసుకొని ఆ పాప ఇప్పుడు ఐబ్రో చేసుకుంటే పాప అక్కా చెల్లెలండి ఫ్రెండ్స్. వాళ్ళు ఇంటికి పోతున్నారు కంపెనీ ద్వారాతో. నర్సులు సిస్టర్ వాళ్ళు నర్సులు అనమాట. హాస్పిటల్లో ఇండ్లకు పోయి హోమ్ సర్వీస్ చేస్తారు, ఇండ్లకు పోయి చేస్తారు ఫ్రెండ్స్. వాళ్ళు నర్స్ అంట. ఐబ్రో చేయించుకునేందుకు వచ్చారు ఫ్రెండ్స్ వాళ్ళు. సరేనా? కేరళ వాళ్ళకి నేను వీడియో తీసుకుంటాను ఫ్రెండ్స్ అంటే తీసుకోండి, ఏం పర్వాలేదులే అని చెప్పారు ఫ్రెండ్స్. అట్టే వీడియో తీస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? చూడు, ఆ పిల్ల కంట్లో నీళ్ళు గారిపోతున్నాయి ఫ్రెండ్స్. ఎక్కువ వెంట్రుకలు ఉన్నాయి ఆ పిల్లకి. అమ్మాయికి ఎక్కువ వెంట్రుకలు ఉన్నాయి. అందుకని ఫస్ట్ సెమ్మా తీసి చూడు ఎన్ని మాటలు వేస్తాను. ఎక్కువ వెంట్రుకలు ఉన్నాయి ఫ్రెండ్స్ అమ్మాయికి. అందుకని ముందు సెమ్మా తీసి దారం తీస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఆ మాదిరి కొంతమంది మకము స్మూత్గా ఉంటుంది ఫ్రెండ్స్, నస్తాయి. కొంతమంది అయితే దారంతోనే లాగండి, మాకు సెమా వద్దు అంటారు ఫ్రెండ్స్. కొంతమందికి అయితే ఎలర్జీ ఉంటుంది ఫ్రెండ్స్, కొంతమందికి అయితే నార్మల్గానే ఉంటుంది. ఈ మకానికి అయిపోయిన పట్టినాయి ఫ్రెండ్స్. వాళ్ళకు హెయిర్ కటింగ్ ఉంది, హెయిర్ కటింగ్ చేశాము. వాళ్ళు అక్కా చెల్లెలు సాపర్ పోతున్నారంట. ఇంకా రారండి ఫ్రెండ్స్, కేరళ వాళ్ళది. సరేనా? ఇక్కడ వాళ్ళకి ఐబ్రోస్ మా సాలన్లో ఒక ఐబ్రోస్కి వచ్చి 2 దినాలు తీసుకుంటాం ఫ్రెండ్స్. ఇంకా దినారు వచ్చేసి 270 రూపాయలు అంటే అప్పటికి అర్థం చేసుకున్న ఫ్రెండ్స్ 500 చిల్లర పడుతుంది ఓన్లీ ఐబ్రోస్కే వాళ్ళకు. వీళ్ళు మన ఇంటికి పోయి చేయించుకోకుండా ఇంటికి పోతున్నారు కాబట్టి మా సాలన్లో చేయించుకున్నాను ఫ్రెండ్స్. 270 అయినా కానీ అప్పటికి ఎంత అర్థమవుతుంది ఫ్రెండ్స్? లెక్క చేయండి మీరే. ఒక ఐబ్రో వచ్చేసి మా సాలన్లో తెలుగు వాళ్ళైనా అరబీ వాళ్ళైనా ఏ కంట్రీ అయినా కనుసోగలకు 2 దినాలు తీసుకుంటాం ఫ్రెండ్స్. అక్కా చెల్లెలు చేయించుకున్నారు. ఇద్దరికి 500 చిల్లర పడింది ఫ్రెండ్స్ ఒక మనిషికి. డైలీ వాళ్ళు మా సాలన్కే వస్తారు ఫ్రెండ్స్ చేయించుకునేదానికి. ప్లీజ్ ఫ్రెండ్స్, మళ్ళా చెప్తున్నాను, నా యూట్యూబ్ ఛానల్కు లైక్ కొట్టి సబ్స్క్రైబర్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబర్ చేసుకుంటే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? స్మూత్గా చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు కదా, మన తెలుగు సాపరిపోతున్నారు కదా, మీరు నిదానంగా మంచిగా చేయక అని చెప్పారు మన తెలుగు వాళ్ళు. కేరళ వాళ్ళు వాళ్ళకి తమిళ్ వస్తుంది, నాకు హిందీ రాదు ఫ్రెండ్స్. అరబీ రాదు వాళ్ళకి, నాకు అరబీ వస్తుంది. అదే మాటలు వచ్చి రాని మాటలతో చేస్తాను. సాపరిపోతాను ఒక బాగా చెయ్యి అంటే ఇంకా మనం బొట్టు పెట్టుకుంటాం చూడు ఫ్రెండ్స్, నటన అదంతా వట్టంగా చేస్తాను. చూడు ఎంతసేపు పట్టిందో వాళ్ళకి. 9 నిమిషాలు పట్టింది, 9-8 నిమిషాలు పడుతుంది ఫ్రెండ్స్ వాళ్ళకు. ఏం చేద్దాము? ఈ పాప అయిపోతేనే ఇంకో పాప చేయాలి ఫ్రెండ్స్ ఐబ్రో. కొనసాగులకు రంగు పెట్టించుకోమంటే పెట్టించుకోలేదు ఫ్రెండ్స్. నువ్వు బాగా చేస్తావనాక వచ్చామని చెప్పి నేను మా మేడంకి చెప్పాను. మన ఇండియా వాళ్ళు కదా మేడం, తగ్గించుకోండి అంటే లేదు తగ్గించుకునేదని కుదరదు అని చెప్పింది. ఇంకేం చేస్తారో వాళ్ళు కనుసాగులకు వచ్చి 2 దినాలు తీసుకుంటారని ఫ్రెండ్స్. అది సెమా తీసేసిన తర్వాత థ్రెడ్డింగ్ తీసేసిన తర్వాత వాళ్ళు కట్ చేసేదానికి కూడా ఎంటికలు ఏమి లేవు ఫ్రెండ్స్. ఓకేనా? లేకపోతే చూపించింది ఫ్రెండ్స్. వాళ్ళు పాప మంత్లీ మా సాలన్లకే వస్తారు, వాళ్ళు ఎక్కడ పోరు.
అయినా మా మేడం తగ్గించుకోదు. వీళ్ళు క్వారంటైన్ పెట్టించుకొని వస్తారు ఫ్రెండ్స్ మా సాలన్లకి, హెయిర్ కటింగ్కి వస్తారు. ఇప్పుడు ఐబ్రో చేయించుకొని ఉన్నారు. మళ్ళీ 1 గంటకు వస్తాము, మేము సాపర పోతాం కదా, మళ్ళీ హెయిర్ వాష్ చేయించుకున్నారు, ఇంటికి కట్ చేయించుకొని బ్లూ డ్రై పెట్టించుకొని ఫ్రెండ్స్ మళ్ళీ పోయినారు. పాపము వీళ్ళు క్షేమంగా ఇంటికి చేరాలని చెప్పి దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. వీళ్ళు డైలీ మా కస్టమర్స్ ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ కోయేటకు వస్తారో రారో తెలియదు ఫ్రెండ్స్ వాళ్ళు, సరేనా? అందుకని మంచిగా బాగా చేసి వాళ్ళకి సంతోషంగా పంపిస్తాను ఫ్రెండ్స్ మేము. అయినా మా మేడం తగ్గించుకో మేడం, సాపర పోతుందంటే లేదు అని చెప్పింది మా మేడం. ఇంకేం చేద్దాం ఫ్రెండ్స్, మనము మన చేతల్లో ఏముంది, ఓనర్లు ఏం చెప్తే మనం అది చేయాలి కదా ఫ్రెండ్స్. మా మేడం చాలా మంచిది ఫ్రెండ్స్. 1వ తేదీనే మాకు జీతాలు ఇచ్చేస్తుంది. చాలా మంచిది ఫ్రెండ్స్ మా మేడము. ఈ పిల్లలకు కొద్దిగా ఉన్నాయి, ఇంటికి కట్ చేస్తాను ఫ్రెండ్స్. మన ఇంటికాడ అయితే నా ఫ్రెండ్స్ చూడు, మన ఇండియాలో ఐబ్రోస్కి 30 రూపాయలేమో ఫ్రెండ్స్. చూడు కోయేట్లో 2 దినార్లు అంటే చూడు తమాసా. మనం బతకలేక ఇంత దూరం వచ్చినాం ఫ్రెండ్స్. తెల్లారి 10 నుంచి ఇదే ప్రకారం ఫ్రెండ్స్ నైట్ 8 వరకు నిలబడుకొనే ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మాకు మీద ఇంటికలు చేస్తాను కదా, మళ్ళీ మేడం చీరా ఇమ్మంటుంది. చీర అంటే కాళ్ళకు బంక ఫ్రెండ్స్, కాళ్ళకు చీరలు తీసేది. మళ్ళీ చీర చేసేసిన పాటిని రాని కలర్ ఎదురు అంటుంది. మళ్ళీ కలర్ అయిన పోవాలి, ఇంటికి హెయిర్ స్టైల్ చేయని పోవాలి. ఎందుకంటే మన పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి, తప్పదు కాబట్టి పని చేస్తాను ఫ్రెండ్స్. ఇంటికి వస్తే కాళ్ళకు వేడిగా నీళ్లు పోసుకొని మురుద్దుకుంటే కానీ మనకు నిద్ర రాదు ఫ్రెండ్స్. నాకు ఆ మాదిరి కష్టంగా ఉంటుంది, కాళ్ళు చేతులు ఎక్కువగా నస్తాయి ఫ్రెండ్స్. నా తలరాత అలా ఉంది కాబట్టి సర్దుకొని పోతాను. అందుకనే యూట్యూబ్ ఛానల్ పెట్టినాను ఫ్రెండ్స్. నేను ఇంకా సంవత్సరం 2 ఏళ్ళు ఉండేది కదా కువైట్లో. ఇంటికి పోతే మనకి ఎట్ట తిరిగి డబ్బులు అవసరం అని చెప్పినేసి అందుకని యూట్యూబ్ ఛానల్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు దయచేసి నా యూట్యూబ్ ఛానల్కి లైక్ కొట్టి సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.